మరి ఈ భోగి పళ్ళు పోసిన తర్వాత అవన్నీ ఉంటాయి కదా, అవి ఏం చేయాలి? అంటే పూర్వం అయితేనమ్మా ఇంటి చాకలి ఉంటుంది కాబట్టి ఉమ్, వారు తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఆధునికంగా దాన్నంతా కూడా మనం తొక్కని చోట పెట్టేసేసి తీసుకెళ్లే వాళ్ళు ఉంటే చాలా మంచిది. తీసుకున్న వాళ్ళకి మంచిది, మనకి మంచిది. మనకే అంటే కాదు, మామూలుగా మరి దిష్టి తీసింది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కానీ అంటారు. వాళ్ళకి మంచిదట. ఎందుకంటే అన్ని వాళ్ళ వాళ్ళ ఇదే చలువమ్మా, వాళ్ళ మాట తలిస్తేనే చలువ అని చెప్తారు. ఆహా. చాలా చలవ. వాళ్ళ చేత్తో ఏదైతే చేస్తారో అప్పుడే శుద్ధి అవుతుందని. అందుకనే చూడండి, ఒక అమ్మాయి రజస్సులు అయిందనుకోండి, ఉమ్, అప్పుడు తెల్లవారుజామున మూడో రోజు అయిపోయి నాలుగో రోజు తెల్లవారుజామున కూడా అంటే అన్నీ తీసి. సూర్యోదయం రాకముందు కూడా దొంగ స్నానం అని చేయిస్తారు. ఆ. ఒకసారి 3, 3:30 చేయిస్తారు కదా. అవును. అప్పుడు ఒకసారి చేయించిన తర్వాత రెండోసారి మళ్ళా చేయిస్తారు. ఉమ్, చేయించిన తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి చీర కట్టుకుంటేనే ఆ అమ్మాయి శుద్ధి అయినట్టు. ఉమ్, నాలుగో రోజుకి, ఉమ్, నాలుగో రోజు పుణ్యవాచనం చేయడానికి ఇదైనట్టు. ఉమ్, అదేవిధంగా అమ్మాయి కడుపుతో ఉండి డెలివరీ అయిందనుకోమ్మా, ఆ అమ్మాయికి 10వ రోజు అయిపోయి 11వ రోజున అప్పుడు కూడా పురిటి స్నానం అయ్యడం తర్వాత మొట్టమొదట వాళ్ళ చీర కడితేనే శుద్ధి అవుతుందని చెప్తారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు తెచ్చేటటువంటిది వాళ్ళ చెయ్యి అటువంటి చలవగలిగింది అని. ఉమ్. వాళ్ళ చేత కూడా పోయించి చేసేటటువంటి పద్ధతి కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉంటాం తల్లి. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఈ ఆధునికంగా కనుక గమనించినట్లయితే అలా తీసుకునేవారు ఉంటే మంచిదే. లేని పక్షంలో అవన్నీ కూడా తొక్కని చోట పెట్టేసేయటం. అయితే నాణాలు ఉంటే ఏం చేయాలండి అంటే, అవి తీసుకునేటటువంటి వారు ఉంటారు కదా, వారికి ఇచ్చేసేయటం మంచిది.